హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. నిజంగా ఇవాళ మా అమ్మవారిని కూర్చోబెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఇవాళ నుంచి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇవాళ ఫస్ట్ డే అమ్మవారిది. నేను ఇంట్లో అఖండ దీపం పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ కలశం స్టార్ట్ చేశాను, ఈ ఇయర్ కూడా కలశం పెట్టుకున్నాను. ఇవాళ నా పూజ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. సో 9 days నా ఫాస్టింగ్. మా అమ్మవారు చూద్దానండి, ఇంకా దీపం వెలిగించుకోలేదు, వెలిగించుకుంటాను ఇప్పుడు. సో ఇవాళ అమ్మవారి డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ పట్టు చీర, అమ్మవారికి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్, ముత్యాల జడ, అమ్మవారికి అలంకరణ, అమ్మవారికి నా చంద్రహారం, బంగారుది చంద్రహారం వేసుకున్నాను. ఈ అమ్మవారు లలిత అమ్మవారు. ఈ అమ్మవారికి బంగారు గుండ్లతో ఎప్పుడు అలంకరణ ఉంటుంది. అమ్మవారికి పుస్తలు మట్టలు కంపల్సరీ గోల్డ్ పెట్టుకుంటాను ప్రతిసారి, అవి అలానే ఉంటాయి. బట్ ఈసారి లాస్ట్ టైం ఈ అమ్మవారికి వేసాను చంద్రహారము, లలిత అమ్మవారికి. ఈసారి మా దుర్గా అమ్మవారికి వేసాను నా చంద్రహారం. ఇదిగోండి కలశం కూడా ప్రతిష్టాపన చేసుకున్నాను. సో ఇవి 2 దీపాలు. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం చేసుకున్నాను అన్నమాట. ఇవాళ పరమాన్నం అంటే మా భాషలో బెల్లపన్నం అంటాం మేము. సో బెల్లపన్నం. ఇది నా నిత్య పూజ. ఓకే, మా అమ్మవారు ఎలా ఉన్నారండి? అసలు ఎంత ముద్దుగుమ్మ. ఇవ్వండి అమ్మవారికి పొగేయడానికి గుగ్గిలం మైస్ వచ్చి అంటాం కదా, సో తీసుకొచ్చాను. అది మెయిన్ అమ్మవారికి ఏంటంటే సాంబ్రాణి అన్న ఇవి అగరబత్తుల వాసన అంటే చాలా, అంటే అమ్మవారికి కాదండి, నాకు కూడా ఈ 9 days ఆ వాసన చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో చూద్దామండి దీపం. సో ఇవాళ నా అఖండ దీపం స్టార్ట్ చేస్తున్నా. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. ఓం శ్రీ దుర్గాయ నమః. 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 దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. సో నిజంగా నాకు ఏడుపు వస్తుందండి ఈ నవరాత్రులు. ఈ దీపం 9 days అఖండంగా వెలగాలని నా ఆకాంక్ష, కోరిక. సో ఇదండి, నాకైతే ఎమోషన్ ఉంటుంది ఇవాళ నుంచి. ఒకలాంటి వైబ్రేషన్ అయిపోతుంది అమ్మవారి దీపం పెట్టుకున్నాక. కానీ కళ్ళు ఇచ్చే వరకు కూడా మనసంతా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఏం మాటలు వస్తలేవు. సో ఇదండి, కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి మెయిన్ ఇవాళ చేసుకోవాల్సింది లలిత సహస్రనామార్చన, దుర్గా కుంకుమ పూజ చేసుకుంటాను కంపల్సరీ. ఇంకా చాలా ఉన్నాయండి నాకు. దుర్గా ద్వాంతశన్మాల స్తోత్రం ఒక 4-5 వచ్చు, అవి చదువుకుంటాను. దాదాపు ఈ మార్నింగ్ 5 వరకు పొద్దున పూజ, ఈవినింగ్ 6 లోపు ఈవినింగ్ పూజ. సో ఇదండి నా 9 days టైమింగ్స్. సో ఇది నా దీపం. కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి హారతి, నా పూజ అంతా చేసుకొని హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తాను. థ్యాంక్ యూ. రెస్టారెంట్ సాయంత్రం. ఓం శ్రీ దుర్గాయ నమః. 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 దగ్గర నుండి క్లోజ్ అట్లా పడుతుంది, పొగలో మంచిగా కనిపిస్తుంది అమ్మవారు. ఓం శ్రీ దుర్గాయ నమః. 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 ఓం శ్
ఈ తర్వాత నువ్వు టైంలో ఇది కొట్టావు. సో ఇదండి ఇవాళ ఫస్ట్ డే శరన్నవరాత్రుల్లో ఫస్ట్ డే వీడియో అండి. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు, ఎంతమంది నవరాత్రి సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ, జై దుర్గా. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ, జై దుర్గా, జై భవానీ.